నేనేరా మీ అరిటాకుని. ఒకప్పుడు పండగంటే నేలపై కూర్చుని నా మీదే దర్జాగా మేసేవాళ్ళు. ఇప్పుడేమో నన్ను సైడ్ చేసి ఆ నిలబడే బఫేలకి ప్లాస్టిక్ ప్లేట్లకి ఎగబడుతున్నారేంట్రా? ఆ గ్రీన్ టీలు తాగితే వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ నాలో టన్నులున్నాయి. నా మీద వేడివేడి పప్పన్నం పడగానే నాలోని నేచురల్ వ్యాక్స్ కరిగి గుమగుమలాడే సువాసన తన్నుకొస్తుంది. పైగా నాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఫుల్. కానీ మీరేం చేస్తున్నారు? స్టైల్ అని బిల్డప్ ఇచ్చి ఎప్పుడో ఫ్యాక్టరీలో పుట్టిన ఆ ప్లాస్టిక్ ప్లేట్లు, థర్మోకోల్ కవర్లు నాకుతున్నారు. ఆ వేడివేడి సాంబార్ కూరలు ఆ ప్లాస్టిక్ మీద పడగానే ఏమవుతుందో తెలుసా? అందులో ఉండే కెమికల్స్, మైక్రో ప్లాస్టిక్స్ పచ్చళ్ళలో కలిసిపోయి సైలెంట్ గా మీ కడుపులోకి జారుకుంటున్నాయి. ఇక రేపొద్దున క్యాన్సర్లు, కడుపు నొప్పులు రాకుండా క్యారెట్ హల్వాలు వస్తాయా? పోనీ ఇదంతా చేసి పర్యావరణాన్ని ఏమైనా ఉద్ధరిస్తున్నారా? అదీ లేదు. నన్ను వాడితే పనైపోయాక ఆవులకో గేదెలకో మేత అవుతా, లేదా మట్టిలో కలిసిపోయి చెట్లకు ఎరువు అవుతా. నా లైఫే ఒక త్యాగమైనా నా త్యాగం ఆ ప్లాస్టిక్ ప్లేట్ గాడికి ఏం తెలుస్తుందిరా? ఆ ప్లాస్టిక్ ప్లేట్లు భూమిలో కలవాలంటే 100 ఏళ్లు పడుతుంది. అప్పటికి మీ మునిమనవాళ్ళు కూడా మట్టిలో కలిసిపోతారు. వాటి వల్ల ముందు భూమి నాశనం, ఆ తర్వాత మీ వంశం కూడా నాశనం. అయినా మీ మనుషుల్ని ఎప్పటి నుంచో ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నా. మీరే చెత్తంతా కనిపెడతారు, వాటితో